నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సహకారంతో స్కిల్డ్, అన్స్కిల్డ్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూలి పని కల్పించేందుకు లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఉపాధి వేటలో దళారులను నమ్మవద్దని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని నిరుపేదలకు స్థానికంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు. 10th మరియు పీజీ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చేందుకు 67 కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. ఈ జాబ్ మేళతో 5,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కలగనుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పథకాలను అందిపుచ్చుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. జాబ్ మేళకి పారిశ్రామిక ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువత అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, అదే మాదిరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 67 కంపెనీలు దీంతో భాగస్వాములైనాయి. 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి 10th క్లాస్ నుంచి ఇంజనీర్, MBA గ్రాడ్యుయేట్స్ వరకు అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట నెరవేరాలి. మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఇలా కార్పొరేట్ సంస్థ ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంది కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఇంటర్వ్యూస్కి పోలేనటువంటి వాళ్ళు లేదా ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాల్లో అక్కడనే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వడం జరుగుతుంది.